మహాకవి గురజాడ రాసిన గేయంలో పేర్కొన్నట్టుగా ప్రజలలో దేశభక్తి భావం పెంపొందించాలని ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవి ఉద్ఘాటించారు. గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరంలో సత్య లాడ్జ్ జంక్షన్లో గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గురజాడ విగ్రహం నుండి జిల్లా ప్రజా పరిషత్ ప్రాంగణం వరకు గురజాడ గౌరవ యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకుల వైఖరిలో మార్పు రావాలన్నారు. దేశ ప్రజలలో దేశభక్తి అనే విత్తనాన్ని 100 ఏళ్ల క్రితమే అప్పారావు నాటారని అన్నారు. కాలం మారుతున్నా, ఆధునిక పోకడలు పెరుగుతున్నా ఆ దేశభక్తి మరింతగా పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలకంపల్లి రవి అన్నారు. అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి కూడా మారాల్సి ఉంటుంది. గురజాడ పుట్టిన చోట గురజాడ గృహాన్ని స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆవేదన కూడా కలుగుతుంది. తప్పనిసరిగా గురజాడ వారసత్వాన్ని ముందుకు తీసుకోవడానికి 110వ వర్ధంతిని ఒక సందర్భంగా తీసుకోవాలి. తప్పకుండా ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకోవడం, తెలుగు భాష సెంటిమెంట్ కాదు, తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దాలి. కళలకన్నింటినీ కూడా నిలయమైన విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం గురజాడ పేరుతో ఏర్పాటు చేసి అన్ని కళల యొక్క అభివృద్ధికి, ప్రజా కళల యొక్క వికాసానికి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినప్పుడు ప్రతి చోట భూములు, సంపదలు ఇదే అన్నది కాదు, అసలు ప్రజలు. గురజాడ చెప్పిన అతి గొప్ప విషయము, గురజాడ కనిపెట్టింది కూడా దేశభక్తి. తీసుకొచ్చినటువంటి గురజాడ రాజభక్తి, దైవభక్తి కాదని దేశభక్తి అనే కొత్త భావన ప్రవేశపెట్టాడు. అందుకనే ఈ రోజున దేశంలో దేశభక్తి ప్రతి చోట పేరు దేశభక్తి అంటున్నారు కదా. దేశభక్తి అంటే ప్రజలను ప్రేమించడమే, ప్రజల అభివృద్ధి చెందడమే, ప్రజల భాష అభివృద్ధి చెందడమే. కాబట్టి ఈ సందర్భాన్ని తీసుకొని ఆయన గృహాన్ని మరింత సమగ్రమైనటువంటి సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయటం అన్నది